శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. రీజన్ ఏంటి అన్నది మనం ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దసరా నవరాత్రుల్లో అయితే మనం 6వ అవతారమైన లలితా త్రిపుర సుందరి దేవి రూపం వరకు నేను చూపించాను. 7వ రోజు అమ్మవారు మనకి మహాచండి దేవి రూపంలో దర్శనం అనేది ఇస్తున్నారు. అమ్మవారి రూపాన్ని మీరు కూడా దర్శించుకుంటారని ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. లేట్ అయినా సరే, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక మాసం కూడా వచ్చేసింది అని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను తిట్టుకోకుండా అమ్మవారి దర్శనం మీరు కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటారని అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారి తర్వాత రూపాలైన సరస్వతీదేవి, దుర్గాదేవి, మహాకాళి అవతారాలను కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో వచ్చే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటితో పాటు ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే చాలామందికి డౌట్ ఉంది, నేను అప్లోడ్ చేస్తున్న ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంది అని. నేను ఇప్పుడు చూపిస్తుంది మాత్రం పాత మంగళగిరిలోని శ్రీ కాళికామాత ఆలయంలోనివి. అమ్మవారిని దసరా నవరాత్రుల్లో చాలా చక్కగా అలంకరిస్తారు. నా చిన్నప్పటి నుంచి అమ్మవారి దర్శనం ఇక్కడే చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం. ఏదైనా ఒకరోజు మాత్రమే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటాను. ఈ సంవత్సరం నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి మన ఛానల్లో ఇలా వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారి టెంపుల్ ఎక్కడుందన్నది నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే కనుక చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.